రమేష్ నా బెస్ట్ ఫ్రెండ్, నేను వాడికి తప్పకుండా సాయం చేయాలి. హాయ్ రమేష్, ఇప్పుడు మీ నాన్నగారు బాగానే ఉన్నారా? హే రాజు, తను బాగానే ఉన్నారు. తనిప్పుడు వెకేషన్ లో ఉన్నారు. నాతో జోక్ చేయకు రమేష్. నిన్ననే కదా నువ్వు ఈమెయిల్ చేశావు, మీ నాన్నగారు జబ్బు పడ్డారని, కొంత డబ్బు కావాలని. నేను ట్రాన్స్ఫర్ కూడా చేశాను. ఇదిగో చూడు నీ ఈమెయిల్ ఐడి ramesh.bora@gmail.com. కానీ నా ఈమెయిల్ ఐడి వచ్చి ramesh.bora@gmail.com. నిన్నెవరో మోసం చేశారు. డబ్బు పంపించే కంటే ముందు నేను రమేష్ కి ఫోన్ చేయాల్సింది. అప్రమత్తంగా ఉండండి. మోసపూరిత ఈమెయిల్ నుండి దూరంగా ఉండండి. చేయవలసినవి: పేమెంట్ చేసే కంటే ముందుగా సదరు వ్యక్తిని మరియు మీకు వచ్చిన ఈమెయిల్ ఐడి సరైనదో కాదో చెక్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: యాదృచ్ఛికమైన ఈమెయిల్ లేదా ఒకేలా కనిపించే ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిన అభ్యర్థనలపై పేమెంట్స్ చేయకండి.